ఐ సైట్కి సంబంధించి మీ వాడికి ఇది రాకుండా మ్యాక్సిమం రాకుండా మీరు కేర్ తీసుకోగలిగారు అని చెప్పారు. అంటే దాన్ని మినిమైజ్ చేయగలిగాను. అంటే కారణం ఏమైంటుంది సార్ మీరు దీని మీద? అది జన్యుపరంగా వచ్చేదే కదండి, కంజనైటల్ క్యాట్రాక్ట్ అని. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మలినాలు పోగుబడి అలా కంటి నరాల్లోకి వెళ్ళి అది శుక్లాలుగా ఏర్పడడం అనేది అది వయసు పరంగా వచ్చే సమస్య. ఆ క్యాట్రాక్ట్ని తీస్తారు, తీసినప్పుడు మసక ఉంటుంది కాబట్టి కళ్ళజోడేస్తారు. పుట్టుకతోనే ఆ శుక్లాలతో వస్తుంది అనమాట. మా జన్యు అలా జరుగుతుంది. అది ముందు తెలుసుకున్నాం కాబట్టి మొదటి రోజే కనిపెట్టి 27వ రోజే సర్జరీ చేసి ఇంత దళసరి అద్దాలు రాకుండా ప్రయత్నించాను. కానీ ఐ థింక్ ఇలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు సైన్స్ ఇంకా డెవలప్ అవ్వాలేమో అనిపిస్తుంది నాకైతే. అబ్సల్యూట్లీ. ప్రతి శాస్త్రం డెవలప్ అవ్వాలి కదండి. అది ఇప్పుడు ఒక ముగింపు అనేది ఉంటే ట్రూ, దానికి ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది. అబ్సల్యూట్లీ. కానీ ఇంతకాలం మీ జర్నీలో ఈ జోన్లో నేను రాయలేదు, ఇది రాస్తే బాగుండు, ఇది నా డిజైర్ అనేది ఏమైనా ఉందా సార్? నేను అన్ని జోన్లలో రాశాను. మీరు ఆల్మోస్ట్ అంటే మీ మనసులో ఎక్కడన్నా లోపల ఏదైనా ఉందేమో ఒక చిన్న పాయింట్ కనుక్కుందాం. లేదు, అంటే అలాంటి సబ్జెక్ట్సే రావట్లా. నాకు పేట్రియాటిక్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. మన సినిమాల్లో ఇక్కడ అయితే చిన్న సినిమాల్లో అయితే ప్రేమ కథలు, పెద్ద సినిమాల్లో అయితే పగ కథలు, లవ్ రివెంజ్ తప్పితే ఇంకోటి చూసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళుగా మీ పాటలు మళ్ళీ హిందీలో మంచి వస్తుంటాయి. కేసరి అన్న సినిమా వచ్చింది, అందులో టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. పేట్రియాటిక్, ఈ మట్టి గురించి రాస్తుంటాను. నీ మట్టిలో కలుస్తాను నేను, నీ గాలుల్లో ఊగుతాను. నేల మీద ఉన్న భక్తిని అలా చాటుకుంటాడు. మీకు లగాన్ సినిమా ఉంది, ఎంత బాగుంటాయి పాటలు. స్వదేశ్ ఉంది, యజో దేశ్ హే మేరా పాట ఎంత బాగుంటుంది. మట్టి సువాసన నువ్వు ఎలా మర్చిపోగలవు, నీ దేశం మట్టిలో ఉన్న సువాసన నువ్వు ఎలా మర్చిపోగలవు అంటే అలాంటి అవకాశం రావట్లేదు అంతే. ఎప్పుడో దాసరి గారు యంగ్ ఇండియా అని ఒక సినిమా తీశారు, అందులో కొద్ది వరకు వచ్చింది అవకాశం అంతే. అదే జస్ట్ యంగ్ ఇండియా, హోల్ ఇండియా కాదు, ఆల్ ఇండియా కాదు, యంగ్ ఇండియా. చిరంజీవి గారు అంటే మీకు ప్రత్యేకమైన అభిమానం? అంటే నా పేరు మొదట తెర మీద చూసింది చిరంజీవి గారి సినిమా మీద. నేను అంటే రాసింది ముందు వేరే సినిమా అయినా విడుదల వరుసలో అందరివాడి సినిమా ముందు వచ్చింది. ఖచ్చితంగా నాకు ప్రత్యేకమే కదా. ఇన్నాళ్ళుగా మీరు రాసిన పాటల్లో మొదటి తాంబూలం ఈ పాటకే అనేదంటే ఏం చెప్తారు? తాను నేను. అందులోనే కదా అసలు కొత్త కొత్త పదాలన్నీ. కొత్తవే కాదు, పాత వాడుకలో లేవు, పాత ఎప్పుడో పదాలను తీసుకొచ్చి పెట్టగలిగా. అవును అవును. మొయిలు, మిన్ను, తావి, మాను, ఇలాంటివన్నీ. ఇతర సినిమాల్లో మిగతా వాళ్ళు రాసిన రచయితల్లో ఉన్న పాట అంటే మిమ్మల్ని బాగా నచ్చిన పాట, మీ మనసుకు నచ్చిన పాట అంటే ఏదండి? ఏ శ్వాసలో చేరితే పాట చాలా ఇష్టం నాకు, సీతారామ శాస్త్రి గారిది. భయంకరమైన ట్రాజడీ పాట. ట్రాజడీ ఏముండదు, అది చాలా అంటే సినిమా పరంగా చూస్తే తల్లి పోతూ పోతూ అందరినీ అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది అందులో. ఇది నేనున్నాను సినిమా మేడం. అచ్చా, నేను ఈవిడ మాధవి గారిది. అది వాయువై వేణువై వచ్చాను భువనానికి. ఏ పాట మీరు అంటారు ఒకసారి పాడండి. శ్వాసలో చేరితే. శ్రియా, హీరోయిన్ శ్రియా మైక్లో పాట పాడుతుంది. నేను సీతారామ ఆ పాట చాలా ఇష్టం. ట్యూన్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సార్. అలాగే మర్యాద రామన్లో పరుగులు తీయని పాట ఉంటుంది, ద ఓల్డ్ స్టైల్ సాంగ్ కాదు, మన పరుగులు తీ చర చర చర. టెన్షన్ అంటే జనరల్గా క్లైమాక్స్ సాంగ్ అంటే ఫైటింగ్ పడితే హీరో ఇరక్కుమ్ముతున్నాడు, నీ శక్తి అలాగా, నీ నరాల ఉక్కు, నువ్వు నీ బాడీ ఇనుము అని చెప్పి పొగిడే పాటలు ఉంటాయి. కానీ పారిపోరా పారిపో అని చెప్పే పాట, ఆ సిచ్యువేషన్ని శాస్త్రి గారు హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. అసలు ఫుల్ కామెడీ విత్ సీరియస్, అసలు అది మామూలు. అందులోనే ఈ పాట కూడా ఉంది కదండి, కిటికీ దగ్గర అమ్మాయి కిటికీ దగ్గర కూర్చో. అది నేను రాసి, అది మీరు రాశారు. ఆయన అప్పుడు ఐ థింక్ నాకు అనిపించింది అంటే ఖచ్చితంగా మీకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే పుట్టింది ఆ పాట అనిపించింది. అది ట్రైన్లో అమ్మాయి కిటికీ దగ్గర కూర్చుంది,
ఆ లైన్ అందించింది కూడా కీరవాణి గారే. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది అన్న లైన్. మీ లైఫ్లో ఇటువైపు మీరు ఇంజనీరింగ్ ఆపేసిన లిరిసిస్ట్గా మీరు అనుకున్న ప్రయాణం అద్భుతంగా సాగింది. యాజ్ యూ సెడ్ మీ చెప్పులు హాఫ్ ఇంచ్ కూడా అరగకుండా అరగకుండానే ఒక చక్కటి గుర్తింపు వచ్చింది. నా చెప్పులు హాఫ్ ఇంచ్ కూడా అరగలేదు, నా కొవ్వు 1/2 గ్రామ్ కూడా కరగలేదు. ఇంకా అంటే మీరు నా గోల్ అది ఇంకా అంత దూరంలో ఉంది, దాన్ని నేను సాధించాలి అని మీరు అనుకున్నదంటే ఏం చెప్తారండి? ఈ ఆస్వాదనని చివరి వరకు నిలుపుకోవడమే నా గోల్ అండి ప్రస్తుతానికి. కాకపోతే నా రచనకు మాత్రం ఒక లక్ష్యం ఉన్నది. ఎప్పుడు నెరవేరుతుందో, నా పాట విని ఆత్మహత్య చేసుకుంటూ పాట వినగానే ఆ ఆలోచనని విరమించుకుని ఎవరైనా వెనక్కి వస్తే అప్పుడు నా రచన ధన్యమైనట్టు. అలాంటి సాహిత్యం ఎప్పుడైనా అందించాలని నా కోరిక. సో నైస్ సార్. అంటే ఒక మంచి పాట రాయడం అనేది ఒక ఎత్తు, రాసిన తర్వాత అది సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. ఇవన్నీ మనం పక్కన పెడితే ఇంకొకటి, ఒక లిరిసిస్ట్గా మీ ప్రయాణం నడిపిస్తూ ఉంటే ఇది మీ ఏమంటారు లైవ్లీహుడ్కి నిజంగా దీని మీద డిపెండ్ అయితే జీవితం ప్రశాంతంగా నడిపించగలుగుతామా అండి మీ ఉద్దేశ ప్రకారం? అవుతుందండి. కాకపోతే ఇవాళ నేను లిరిసిస్ట్ అవుదాం అనుకుంటే అవ్వలేరండి. లిరిసిస్ట్ అనేది ఒక 15 సంవత్సరాల ప్రాక్టీస్. అదృష్టవశాత్తు నేను 11వ సంవత్సరంలో మొదలెట్టాను కాబట్టి 21వ సంవత్సరంలో 20వ సంవత్సరంలో సినిమాల్లోకి రాగలిగాను. ఒక 25 వచ్చేటప్పటికి సినిమా పాట మీద ఒక రకమైన సాధికారత సాధించగలిగాను. పట్టు. మనం లిరిసిస్ట్ అవ్వాలని 25వ సంవత్సరంలో అనుకుని 27వ సంవత్సరంలో సెటిల్ అయిపోవాలంటే అవదండి. కరెక్ట్. అందుకని తల్లిదండ్రులే పిల్లల్లో లిరిక్స్ అన్న ఒక శాఖ ఉందని, అది ఇలా చెయ్యాలని ఒక చిన్నపాటి అవగాహన కలిగించారనుకోండి, చిన్న వయసులోనే వాళ్ళకి ఆశ కలుగుతుంది, మొదలు పెడతారు. కానీ అమ్మాయిలు తక్కువే కదండి లిరిసిస్టులు, వెరీ లెస్. ఎందుకో నేను కూడా అమ్మాయిలు ఎక్కువ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అమ్మాయిల భావాలు అబ్బాయిలే చెప్పారు, అబ్బాయిల భావాలు అబ్బాయిలే చెప్పారు. వారిది కొంచెం ఏదైనా ఒక ప్రత్యేకమైన కోణం ఉంటుందేమో వాళ్ళు రాస్తే.